మంతని నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఇన్ఛార్జ్ తన ఉనికి కాపాడుకోవాలి. ఏదో విధంగా ఏ రకంగానైనా అధిష్టానం ఏది కేసీఆర్ దృష్టిలో పడాలి. నన్ను అధిష్టానం పక్కకు పెట్టింది, సులకనగా చూస్తుంది, నా ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఏదో ఒక బలమైన వ్యవస్థ మీద నేను నిందలు వేయడమో లేకపోతే నా ఉనికి చాటుకునే ప్రయత్నం చేసి తప్పుడు మాటలని తెలిసినా, తప్పుడు వాగ్దానాలని తెలిసినా, తన మానసిక పరిస్థితి బాగా లేకపోయినా ఏదో రకంగా బీఆర్ఎస్ అధినేత కనుసన్నల్లో పడాలన్న లక్ష్యంతో రోజో కార్యక్రమం చేస్తా ఉన్నాడు. కానీ కార్యక్రమం చేస్తే కూడా అందులో ప్రజలకు మేలు జరిగే అవకాశాన్ని, ప్రజలకు మేలు చేసే అంశాన్ని మాట్లాడితే అందరం పరిగణలోకి తీసుకుంటాం. పంట రుణమాఫీకి సంబంధించి, రైతు రుణమాఫీకి సంబంధించి మొన్న మధ్యలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ₹1,00,000 రుణమాఫీ ప్రక్రియ నడుస్తూ ఉంది. ఆగస్టు 15వ తారీఖు వరకు ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తి స్థాయిలో నడుస్తూ ఉంది. కానీ రుణమాఫీ ప్రక్రియ మొదలుపెట్టి 2 రోజులు కాకముందే ఫలానా వాళ్ళకి రాలేదు, 2 లక్షల వాళ్ళకి రాలేదు, 3 లక్షల వాళ్ళకి రాలేదు, 1,50,000 వాళ్ళకి రాలేదు అని తప్పుడు కూతలు కూస్తా ఉన్నావు. ఈయనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ పుట్టా మధుకర్. ఈయన ఏం పెట్టుకున్నాడా? చెవిలో పువ్వులు పెట్టుకున్నాడు. నాయన, నువ్వు ఆల్రెడీ చెవిలో పువ్వులు జనాలకు పెట్టినవనే జనం నీకు పూలు పెట్టిర్రు. పూలు పెట్టి నేను చక్కగా ఇంటికాడ కూర్చో నాయన అని చెప్పి పంపిర్రు. పంపిన తర్వాత రాజకీయంగా నీకు ఉనికి కావాలి కాబట్టి నువ్వు రోజుకో పబ్బం ఎత్తున్నావు, రోజుకో వేషం కడుతున్నావు, రోజుకో గంగెద్దులో వేషం కడతా ఉన్నావు, రోజుకో కథ చేస్తా ఉన్నావు. సూటిగా స్పష్టంగా అడుగుతున్నావు. నీకు సవాల్ విసిరిను. వామన్ రావు దంపతుల హత్యకు నీకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం లేదు, ప్రమాణం చేయంటే చేస్తాను, చేయకుండా పారిపోయాను. ఒక్కో ఇసుక లారీలో 100 టన్నుల ఇసుక వెళ్తుంది, నేను వచ్చి కమాన్పూర్ ఎక్స్ రోడ్ మీద చూపిస్తాను, సవాల్ విసిరితే ఆడికి రాలేదు. తరువాత నీ హయాంలో 10 సంవత్సరాల, నీ హయాంలో 6 సంవత్సరాలు బ్రిడ్జి పాలన నడిచింది, నీ హయాంకు సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ జరిగింది, నీ హయాంలో సంబంధించిన కొబ్బరికాయ కొట్టిన నీ హయాంలో జరిగిన బ్రిడ్జి కంప్లీట్ పనులు జరిగినాయి. దానికి సంబంధించి బదనాం చేసి తప్పించుకోవాలని చూసినాం, దానికి చర్చకు రాలేదు. ఆ తర్వాత ఏదైతే దాసరి శివకు సంబంధించిన ఎపిసోడ్కు ఎవరైతే సోదరిమణిందో వారికి న్యాయం జరగాలని చట్టం తన పని తను చేసినా కానీ చట్టాన్ని, ప్రజలను, ఇక్కడున్న ప్రభుత్వాన్ని తప్పు పట్టించాలని అరెస్ట్ అయిన తర్వాత 24 గంటల తర్వాత కూడా అరెస్ట్ కాలేదని తప్పుదో బట్టి మరోసారి నువ్వు నిద్రపోతున్నావని నిరూపించుకున్నావు. ఆ తర్వాత కూడా సోదరిమణి మంత్రి మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజకు సంబంధించిన సోదరిమణి పెండ్రు రమకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్ కు సంబంధించిన వ్యవస్థకు సంబంధించి ఆమె స్థానిక గురించి మాట్లాడితే ఆమె కూడా కౌంటర్ చేయడం జరిగింది. నీ భార్య పుట్ట శైలజని అడుగు, నా స్థానికత గురించి తెలుస్తుంది, నీకు తెలియకపోతే నువ్వు నిద్రా వ్యవస్థలో ఉన్నామని ఆమె కూడా చెప్పడం జరిగింది. మళ్ళా తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కాడికెళ్ళి 10 లక్షల క్యూసెక్ల నీటిని ఆ బరాజ్లో ఆపినట్లయితేనే బరాజ్ కట్టిన దానికి అర్థం ఉంటుంది, వదిలేసినాక బరాజ్ కట్టిన దానికి ఏం అర్థం ఉంటుందని ప్రజలు కౌంటర్ చేయడంతో అక్కడ నువ్వు ఈ మంత్రి ప్రాంతంలో ఏ విధంగా తయారైతున్నావు, రోజు రోజుకు నీ మానసిక పరిస్థితి ఏ విధంగా పోతుంది అనే దానికి అర్థం తెలిసింది. మళ్ళా నిన్న చెవిలో పువ్వులు పెట్టుకొని ఓ కొత్త డ్రామా తీసారు. పాపం శంకర్ నాయక్, ఈయనకు ఆల్రెడీ ఎన్నడో చెవిలో పువ్వు పెట్టిండు. ఈయనకు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వంటేనే ఈయన ఈ కథ. మళ్ళీ లొల్లి అయితే ఈయనకు జెడ్పీటీసీ టికెట్ వచ్చింది. అప్పుడు దళిత బిడ్డ, ఇంకో దళిత బిడ్డ, వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. ఈయన ఆల్రెడీ నీకే చెవులో పువ్వు పెట్టిండు. మళ్ళీ ఈయనను పట్టుకొని నువ్వు చెవులో పువ్వు పెడతాను. ఈ కథ నడుస్తా ఉన్నది. ఈయనకు ఆల్రెడీ నువ్వే చెవులో పువ్వు పెట్టిను. ఈయనే నువ్వు కలిసి ఇద్దరు కలిసి చెవులో పువ్వు పెడతా ఉన్నారు. ఇట్లా నడుస్తా ఉన్నది. చెవిలో పువ్వు కార్యక్రమంలో మంత్రి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి పుట్టా మధుకర్ గారు అత్యంత సఫలీకృతుడైనట్టుగా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే రామగిరి జెడ్పీటీసీగా ఉన్నటువంటి, జెడ్పీటీసీ భర్తగా ఉన్నటువంటి ఈయనకు చెవిలో పువ్వు పెట్టాడు. కమాన్పూర్ వైఎస్ఎంపీగా ఉన్నటువంటి ఈయన చెవిలో పువ్వు పెట్టాడు. మంత్రి మాజీ జెడ్పీటీసీగా ఉన్నటువంటి ఈయనకు జెడ్పీటీసీ టికెట్ విషయంలో ఈయన చెవిలో పువ్వు పెట్టిండు. ఇప్పుడు ఈయనే వీళ్ళందరూ కలిసి చెవిలో పువ్వు పెట్టుకున్నారు. చెవిలో పువ్వు కార్యక్రమం ఇంత పూర్తి స్థాయిలో దిగ్విజయం చేసిన బీఆర్ఎస్ నాయకులకు చాలా మంచిగా ఉంది ఈ కార్యక్రమం. మీరు చేసిన తప్పుడు పనుల వల్ల, మీరు చేసిన లంగా లఫంగు పనుల వల్ల, మీరు చేసిన అత్యోదానం వల్ల, మీరు చేసిన రాక్షసత్వం వల్ల, మీరు చేసిన రాజకీయ దోపిడి వల్ల రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నావు,
మంతిని నియోజకవర్గంలో పుట్టినావు కదా, మంతిని గడ్డకు పుట్టిన గడ్డకు ఓటేసిన బిడ్డకు 2 ఇంచుల పైప్ లైన్ ఇచ్చినావు నువ్వు ఎన్నడన్నా? మంతి నియోజకవర్గ రైతుల కోసం మంతిని నియోజకవర్గంలో పండించిన ప్రతి బస్తా మీద 5 కిలోల వడ్లు తప్పా తాలు పేరుతోటి మోసం చేసి తీసుకున్నావు నువ్వు ఆ రైతుల గురించి మాట్లాడేది ఏందా? కాంగ్రెస్ పార్టీ చెవులో పువ్వు పెట్టింది. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తలేదా? 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు ఫ్రీ చేస్తలేదా? గ్యాస్ 500 రూపాయలకు సబ్సిడీ చేస్తలేదా? రైతు రుణమాఫీ చేయలేదా? రైతు భరోసా చేస్తలేదా? రైతులను ఆదుకుంటలేదా? సబ్సిడీ మీద ప్రయోగాలు చేయట్లేదా? ఏందయ్యా రైతులకు చేసింది? నువ్వు ప్రజల చెవుల పూలు పెట్టి కమాన్పూర్లో జడ్బీడీసీ ఉంటే డబుల్ లైన్ చేస్తా అన్నావు, పెంచుకలపేట వరకు తహసీల్దార్ బిల్డింగ్ చేస్తా అన్నావు, 100 పడకల హాస్పిటల్ చేస్తా అన్నావు, షాపింగ్ మాల్ కడతా అన్నావు, సెంట్రల్ లైటింగ్ చేస్తా అన్నావు. ఇవన్నీ కాకులు ఎత్తుకపోయినా ఏంది? చెవులో పూలు పెడతా ఉన్నావు. నవ్వొస్తుందా నిన్ను చూస్తే? అయినా చెవులో పువ్వు కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చెవులో పువ్వు కార్యక్రమం ఈయనకు అందరు కలిసి మరొక మారి ఎవరికి వారే చెవులో పువ్వు పెట్టుకోవాలని కోరుతూ సెలవు.